ఇంకొక రకమైనటువంటి కారణాలు కాదు. ఇప్పుడు అధికారంలో లేనటువంటి పార్టీలు, అధికారం కోసం కావాలనుకున్నటువంటి పార్టీలు వాళ్ళు చేసిన తప్పుల్ని మన మీదకు దొయ్యాలని చెప్పి చూస్తున్నారు. మీరు నిన్న మొన్న చూస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి దోపిడీ వ్యవస్థలకి కొన్ని సంస్థలు కొన్ని కమిషన్లు ఎంక్వైరీ చేస్తుంటే ఎడబొబ్బలు వెళ్తున్నారు. ఈ యొక్క కృష్ణా గోదావరి జలాల్ని వినాశనాన్ని భ్రష్టు పట్టించి తెలంగాణకి వినాశనాన్ని చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఉత్తమ్ గారిని విమర్శించే స్థాయికి వచ్చారు. గత 10 సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాల్లో నష్టాలు జరిగినాయి అంటే, ఈ రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగింది అంటే గత ప్రభుత్వంలో జరిగింది. దానికి నేను కూడా మన కమిషన్కి రిప్లై రాశాను. ఏం జరిగింది, ఏం జరగలేదు అని కూడా. అదేవిధంగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని పట్టించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరే చూస్తారు. కాబట్టి దయచేసి మాకు ఏ వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు. మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క సేవ చేసి ఆళ్లతోటి శభాష్ అనిపించుకోవడం తప్ప ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకొక కోరిక లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాకపోతే మీరు అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టించాలని అన్ని విఫలమైనటువంటి పథకాలను తీసుకొచ్చి ప్రజలను మోసం చేసి దగా చేసి ఈనాడు ఈ ప్రభుత్వం మీద మసిమాయి రాయాలంటే, లేకపోతే మచ్చలు తేవాలంటే అది మీకు సాధ్యం కాదని చెప్పదలుచుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఈ ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాలను సమర్థిస్తూనే, గతంలో చేసినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూనే చీల్చి చెండాడాల్సినటువంటి అవసరం ఈ రోజు తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంత పట్టుదలతో చేసేటటువంటి ప్రజా ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరం కూడా శాయశక్తుల ఆ భగవంతుడిచ్చినటువంటి శక్తి మేరకి మీకోసం పనిచేసి శభాష్ అనిపించుకొని రేపు రాబోయే రోజుల్లో ఇంకా 1-2 పథకాలు ఏమైనా చేయాల్సి ఉంటే గుండె ధైర్యంతో చేసేటటువంటి మంత్రివర్గం ఉంది, ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని గత జూన్ 2వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం అన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్దాం, అందరూ కలిసి ఈరోజు ప్రజల యొక్క ఆకాంక్షలు చేర్చాలి అని చెప్పి మాకు హితబోధ చేశారు. ఆయన మాటే తప్పకుండా మేమందరం పాటించి ఆయన్ని మంచి ముఖ్యమంత్రిగా, ప్రజా ముఖ్యమంత్రిగా, తెలంగాణలో అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిగా, చిన్న వయసులో ఆయనకు అవకాశం వచ్చినా మేమందరం ఆయనకు సహకరించి రేపు పెద్ద ఎత్తున భారతదేశంలో ఒక మంచి ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారిని మనం అనుకునేటట్టుగా తీర్చిదిద్దాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి రాష్ట్ర రైతాంగానికి, మా శాఖ అధికారులకి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, సహచర మంత్రివర్గ సభ్యులకి, సిఎస్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా. చలో, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. యావత్ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన ఈ పచ్చని పండుగ వేదిక పైన ఆర్థిక శాఖను రైతు హార్దిక శాఖగా నిర్వహిస్తున్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం. సభాధ్యక్షులు, వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి,